ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు క్రికెట్ లైక్ అండ్ షేర్. భారత్ ఓటమి, గంభీర్పై విమర్శలు. రెండవ టీ20లో భారత్ ఘోర ఓటమితో గంభీర్పై విమర్శలు వస్తున్నాయి. నిన్నటి మ్యాచ్లోనూ హర్షదీప్ సింగ్ను తీసుకోపోవడంపై ఆశ్చర్యానికి గురి చేసిందని ఆరన్ ఫించ్ అన్నాడు. హర్షదీప్ సింగ్ను పక్కన పెట్టడంపై ఇటీవల రిటైర్ అయిన మాజీ అశ్విన్ కూడా విమర్శలు వెదజల్లాడు. శివం దుబేను పక్కన పెట్టి బ్యాటింగ్ ఆర్డర్లో హర్షిత్ రాణాను పంపడంపై ఆశ్చర్యానికి గురి చేసింది. శివం దుబేను ముందు పంపి ఉంటే భారత్ భారీ స్కోరుగా వెళ్ళేది. థర్డ్ టీ20లోనూ ఇలాగే కొనసాగితే భారత్ సిరీస్ ఆశలు గల్లంత అయినట్లే. ఇకపోతే గంభీర్ కూడా ఒక గొప్ప ప్లేయరే. కోచ్గా గంభీర్ టీ20లోనూ 86 నుండి 90 గెలుపు శాతం ఉంది. నెక్స్ట్ మ్యాచ్లో కోచ్ గంభీర్ ఏ నిర్ణయంతో వస్తాడో చూద్దాం. హర్షదీప్ సింగ్ను ఆడిస్తాడా, లేకుంటే వాషింగ్టన్ సుందర్ మంచి ఆల్రౌండర్, బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు, మంచి బలమైన ఆల్రౌండర్. నెక్స్ట్ పోతే జితేష్ శర్మ, ఇతను ఆర్సీబీకి మంచి విజయాలు అందించాడు, మంచి భారీ హిట్టర్. నెక్స్ట్ మ్యాచ్లో జితేష్ శర్మకి అవకాశం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మరి ఆడిస్తాడా లేదా అనేది చూద్దాం. శుభ్మన్ గిల్ వన్డేల్లోనూ అంతగా రాణించలేకపోయాడు. ఇటీవల జరిగిన టీ20లోనూ గిల్ అంతగా రాణించలేకపోయాడు. నెక్స్ట్ టీ20లో గిల్ తన మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచి టీమిండియా తన క్లాస్ ఆటతో ఆస్ట్రేలియన్స్కి చుక్కలు చూపించాలి. నెక్స్ట్ పోతే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్. టీ20లోనూ అంతగా ఇప్పుడు రాణించలేకపోతున్నాడు. కెప్టెన్ అయినప్పటి నుంచి చాలా ప్రెజర్లో ఉంటుంది. టీ20లో సూర్యబాయ్ ఫామ్లోకి రావాలని కోరుకుందాం. పోతే సంజు శాంసన్, ఇతను ఒక మంచి బ్యాట్స్మెన్, కానీ ఇప్పుడు టీ20లో అంతగా స్కోర్ ఏమీ చేయలేకపోతున్నాడు. నెక్స్ట్ టీ20లో సంజు ఫామ్లోకి రావాలని మనం అందరం కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ క్రికెట్ వీడియోస్.